ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సో అట్లాగా ఆయన ట్రావెల్లో నేను ఫస్ట్ నుంచి ఉన్నానండి. ఓకే. ఇది కూడా మీరు చెప్పినట్టు ముకాబులా పాట కూడా నేను అన్ని పాటల కన్నా తక్కువ టైంలో రికార్డ్ అయింది. కరెక్ట్గా 15 నిమిషాలు. రాత్రి రికార్డ్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. రెహమాన్ గారు నన్ను 9:30 10ంటికి రమ్మన్నారు. పొద్దునంతా పని చేసి ఉంటాం, ఆయన ఫ్రెష్గా ఉంటాడు. ఎందుకంటే పగలని కదా నిద్రపోతాడు కదా. సాయంత్రానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆఫీస్కి వచ్చిన కుర్రోళ్ళ ఉంటాడు అనమాట. టై గీ కట్టుకొని యాస్ బాస్ అంటాడు 10-11ంటికి. మనం చెప్పడం గురువు అంటూ ఉంటాం మనం. సో రెండో చరణం కరెక్షన్ ఉంది, పిలుస్తాను కొంచెం ఒక టీ తాగుతూ ఉండండి అన్నాడు. 11, 12, 1 గంటకి లేపి జస్ట్ హాఫ్ అన్ అవర్ రెడీ అవ్వమన్నారు అన్నాడు అసిస్టెంట్. నేను నిద్రపోయా ఈలోపు 2-2:30 గంటలు, 1 ఎంత టైము. ఇప్పుడేమో రికార్డింగ్ రా వోకల్ కార్డ్స్ అంతా నిద్రపోయే పరిస్థితులు. ఇప్పుడు చెప్తేనేమో తను డే టైంలో అందరు దొరకట్లేదనే కదా నేను నైట్ రికార్డింగ్లు పెట్టుకుంటున్నా, నైట్ వర్క్ చేయనంటే ఎట్లాగా అంటాడు. మళ్ళా నైట్ ఎవరు ఖాళీ లేదని చెప్పలేరుగా సితార్ ప్లేయరు. సార్ ఐఎమ్ బిజీ సార్, సమ్ అదర్ స్టూడియో అనలేడుగా. అందుకని నైట్స్ పెట్టి డబుల్ పేమెంట్ ఇచ్చేవాడు. చాలా ధర్మం గల మ్యూజిక్ డైరెక్టర్ ఆయన రెహమాన్ గారు. సరే నేను కిందకి వెళ్ళి టీ తాగుదామని వెళ్ళినోడిని అక్కడేదో మంచి బిర్యానీ ఏదో కనపడితే కొంచెం కుమ్మా తినేసేసి ఇంకా నిద్ర ఎక్కువైంది నాకు. మళ్ళా పడుకున్నా. 2:15కి లేపాడు. జస్ట్ 45 మినిట్స్. మళ్ళీ లేపేటప్పుడు సార్ ఇంకా 10 మినిట్స్లో రెడీ. అదే 2:30 అవుతుందిరా, ఇప్పుడేం రెడీరా, రేపు వచ్చి పాడతా అని చెప్పారంటే ఆ ముక్క మీరు వెళ్ళి చెప్పండి. చిన్నగా వెళ్ళా. అదా అంటున్నాడు ఆయన. అమ్మో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను నన్ను కూడా ఎగరమంటాడని కిందకి దిగొచ్చి ఒక టీ తాగి మొహం అంతా గడిగి రెడీ అయ్యేలోపు 2:55కి లోపలికి పిలిచారు. ఏం లేదు, మ్యూజిక్ ఏం లేదు, ఉట్టి శృతి. సాపాసా తంబూర్లాగా ఒక కార్డు వెళ్తుంది. బస్ మెక్సికన్ మూడ్, ఆ మూడు ఆ గుర్రాలు అంటాడు. నేను సగం నిద్రలో ఉన్నా, సగం చెప్పు నీ స్పీడ్లో నువ్వు చెప్పు నేను వింటున్నా కదా అన్నట్టు నేను చూస్తున్నా. ఒక డిఫరెంట్ ఫీల్ అంటున్నాడు. సరే లిరిక్ ఇవ్వండి సార్ అన్న. ముకాబులా లైలా అని తమిళ్ వెర్షన్ ఫస్ట్. మొత్తం కలిపిన 15 లైన్లు. మీనింగ్ ఏంటి సార్ ముక్కాల? జస్ట్ క్యాజువల్ వర్డ్ అండి, అంతే. జస్ట్ ఓకే. ముకాబులా అంటే మీట్ అవడం అనేది హిందీ వర్డ్. అది ఒక రైమింగ్ కోసం వేశారు వాలి గారు, మహానుభావుడు. ఎంత గొప్ప రైటర్ అండి ఆయన. ఎంత గొప్ప కవితలు ఆత్రేయ గారు లాగా, సముద్రాల గారు లాగా రాయగలరు. ఇట్లాంటి పాటలు కుర్రాళ్ళలాగా రాయగలరు. చెప్తే రకరకాల డిఫరెంట్ వాయిస్లో కావాలన్నాడు ఆయన. రైట్ సార్ అని చెప్పేసి ఘంటసాల గారు లాగా ముక్కలా ఈ టైపులన్నీ చేసాం. ఏదో ఓల్డ్ మ్యాన్ పాడేట్టుంది అన్నాడు. ఏమంటే టీఎంఎస్ లాగా ముకాబులా లైలా అని ఆ పిసర్తో సహా. బాస్ ఇవన్నీ కాదు, లోకల్ కాదు, సంథింగ్ డిఫరెంట్ అన్నాడు. 3 గంటలకి సంథింగ్ డిఫరెంట్ అంటే నేనేం చేయను. ఏమనలేక ఇంకొక టీ తాగి వస్తారని ఒక 5-6 వాయిస్లు చూసాం. సాఫ్ట్గా నా వాయిస్, ఇంకో వాయిస్, రకరకాలు చూసి ఏం సెట్ అవట్లా. నాకు ఊపు రావడానికి అక్కడ బీట్ కూడా లేదు. క్లిక్ క్లిక్ అని ఒక మీటర్ క్లిక్ ట్రాక్ మాత్రమే ఉంది. నీ మ్యూజిక్, నీ వాయిస్ని బట్టి నీ మ్యూజిక్ చేయాలి, అర్థం చేసుకోవాలంటున్నాడు ఆయన. ఓహో. తెల్లారుజామున 3ంటికి ఇంత పెద్ద ఛాలెంజ్ నా మీద అవసరమా అని అనుకుని కిందకి వెళ్ళి మళ్ళీ టీ తాగుతుంటే అక్కడే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది సార్. చిన్న ట్రాన్సిస్టర్ బయట గుర్ఖా, నార్త్ ఇండియన్ అతను. గుల్షల్ మే గుల్ ఖిల్తే సాంగ్ వెళ్తుంది. ఆర్డి బర్మన్ గారి వాయిస్. 2 సిప్పులు వేసి ఆ వాయిస్ వెళ్ళింది. టీ కప్ అక్కడ పెట్టేసి పరిగెత్తుకెళ్ళా. బాస్ ఇంకో వాయిస్ ట్రై చేద్దాం. ముకాబులా లైలా అన్న. బాస్ ఇంకొంచెం ఫోర్స్గా పాడు అన్నాడు. పాడా. వెరీ గుడ్ వెరీ గుడ్, నెక్స్ట్ లైన్ 15 నిమిషాల్లో అయిపోయింది. 1-2 లైన్లు ఇంకొంచెం వేరే నీ సొంతంగా ఏదైనా ఐడియాస్ పాడు అని మొత్తం పాడిచ్చేసుకొని థ్యాంక్ యూ బాస్
విల్ మీట్, గో అండ్ టేక్ రెస్ట్ అన్నాడు. అమ్మయ్య ఏందో ఈ గోల, ఏం చెప్పడం అనుకుంటూ నేను వెళ్ళాను సార్ సత్యంగా. దాని తర్వాత 15 రోజుల తర్వాత ఈ తిరుడా కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి అవ్వాలి స్వర్గం, నేను చిత్రగారు ఒకే టైంలో వెళ్ళాం. వెళ్తే మనం పాడినామండి, తొందరగా పాడేస్తాడుగా అన్నది ఆమె కూర్చుని ఉంది. నేను తొందరగా పాడేశాను. ఇద్దరు కొంచెం వెయిట్ చేయి, చిత్రగారి పోర్షన్ అయినాక రెండు వినేసేసి ఎనీ కరెక్షన్స్ చేసి వెళ్తారు. కానీ ఈలోపు ముఖాల పాడారు కదా మొన్న, అది కింద స్టూడియోలో వెళ్ళండి బాస్ అని అన్నాడు. అలాగే సార్ అని చెప్పి నేను కిందకు వచ్చా. ఆవిడ పాడుతూ ఉన్నారు పైన. కిందకు వస్తే శివ ఇంజనీర్ని ఆ సాంగ్ ఒకసారి వేస్తాం. సత్యంగా సార్ నేను వినగానే ఒక్కసారి నేను స్టన్ అయిపోయా అతని ఇమాజినేషన్కి. ఒక క్రియేటరు ఎట్లా, కంపోజరు ఒక్కొక్కళ్ళు ఎట్లా ఉంటారు, ఒక ఫ్రేమింగ్లో కంపోజ్ చేసి దాంట్లోనే మెలోడీలోనే భావాన్ని కూడా మిక్స్ చేసి కంపోజ్ చేయగలిగిన ఇళయరాజా గారిని చూశాను. ఒక ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఇచ్చి అతని దగ్గర నుంచి లాక్కొని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యూజిక్ చేసే రెహమాన్ గారు లాంటి కంపోజర్ను చూసా. ఏదో ఒక అద్భుతం అది. నేను అది విన్నది 50%. దాని తర్వాత చేంజ్ చేస్తే మళ్ళీ ఒక 2 months తర్వాత వేరే ముకాబులా విన్నా లాస్ట్లో రిలీజ్ అవ్వబోయేది. అన్ని చేంజెస్ అండి. అంటే తను ఒక 4 రోజులు వదిలేస్తాడు చేసి, తర్వాత ఫ్రెష్గా అంటాడు. అది సర్లేదే అంటే అది మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాని మీద ఒక హాఫ్ డే వర్క్ చేస్తాడు. ఆయన సాంగ్ లేట్ అవ్వడానికి కారణం అదే. వెళ్ళేదాకా, బయటికి వెళ్ళేదాకా తృప్తి ఉండదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా తృప్తి ఉండదు. అది రాజా గారి దగ్గర చూసా, రెహమాన్ గారి దగ్గర చూశాను. ఆ తృప్తి లేకపోవడమే సక్సెస్ సార్. ఏ రోజైతే తృప్తి వస్తుందో కరెక్ట్ ఆ రోజున వాళ్ళ యొక్క మెటీరియల్ తగ్గుతుందనే భావన స్టార్ట్ అవుతుంది. గీతాంజలి సినిమా గురించి తెలుగులో బాలుగారు పాడారు, తమిళ్లో మీరు పాడారు, 2 హిట్టే. ఏమిటి ఇళయరాజా గారు తమిళ్లో మిమ్మల్ని, తెలుగులో బాలుగారిని, ఆ కథ ఏంటి? లేదు సార్, అన్నయ్య లేరు ఆ టైంలో, ఆయన ఊర్లో లేరు, అమెరికాలో ఉన్నారు. ఇక్కడేమో డేట్ అనౌన్స్ చేశారు. ఓకే. ఆయన రావడానికి ఏమో బిఫోర్ 10-15 days చేసుకోవడానికి ఆయనకి టైం లేదు. సో డేట్ వరకు వెయిట్ చేయగలిగితేనే రాగలను, ఇక్కడ కమిట్ అయిపోయాను షోస్ అని. ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేశారు, జీవి గారు. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ డేట్ మార్చడానికి థియేటర్స్ దొరకనో ఏమో మరి, టక్కన ఒక 1 day నన్ను పిలిపించేశారు. 1 రోజులో పాడేశాను మొత్తం. తెలుగు వాళ్ళు ఆ పాట వినుండరు కాబట్టి మీరు పాడిన ఓ ప్రియా ప్రియా ఒక్క 2 లైన్లు తమిళ్లో పాడతారు. ఓ ప్రియా 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 ஏழை காதல் வாழுமோ இருளும் ஒளியும் சேருமோ நீயோர் ஓரம் நானோர் ஓரம் కానల్ నీరాల్ దాగం తీరాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. అలాగే మీరు తమిళ్లో పాడిన కొన్ని గొప్ప పాటలు తెలుగులోకి రాలా మాకు, అంటే బాలుగారి గొంతులో విన్నాం, దానికి తృప్తి. అందులో ప్రధానంగా ఒక పాట బావవు నువ్వు భావను నేను, కొట్టపాకు, అది 2 లైన్లు అనండి, ఎలాగో సందర్భం వచ్చింది కదా. కొట్టపాకు కొழுந்து வெத்தலையும் போட்டாவாய் செவக்கும் மச்சானானும் சுந்தரி நீயும் தொட்டாதூள் பறக்கும். நாக்கு ஜவக்க சுண்ணாம்பு வேணும், நீயும் ஜவக்க மாப்பிள்ளை வேணும். நாக்கு செவக்க சுண்ணாம்பு வேணும், நீயும் ஜவக்க மாப்பிள்ளை வேணும். தாலி கட்டியதும் தாலிக்க வேணும் கொட்டப்பாக்கு. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.